ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం కాళభైరవాయ నమో నమః. ఓం దేవేంద్రాణి నమస్తుభ్యం దేవేంద్ర ప్రియభామిని. గృహం ఐశ్వర్యం భోగభాగ్యం దేహి మే. కురు కళ్యాణి శీఘ్రం మే దేవి సర్వదే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవతులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, జ్యోతిష్ అభిమానులకు, గృహ వాస్తు నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారికి ఈ వీడియో ఎవరైతే మీరు చూస్తున్నారో అన్నట్లయితే గృహం లేని వారికి గృహం, గృహం కలిగిన వారికి ఐశ్వర్యం, ఐశ్వర్యం కలిగిన వారికి ఆనందం, ఆనందం కలిగిన వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనం కూడా మనసారా కాళభైరవ స్వామిని వేడుకుందాం. మనకు సనాతనమైన మన హిందూ ధర్మం ఏం చెప్పిందయ్యా అంటే, వాస్తు అనగా వరుస క్రమము. వరుస అనేటువంటి 2 పొడవులు 2 వెడల్పులు సమాంతరంగా ఉండాలని చెప్పి వాస్తు చెప్తుంది. ప్రధానంగా మోక్షగుండపు విశ్వేశ్వరయ్య గారు అనేటువంటి పెద్ద ఇంజనీర్ గారు వారైనా, ఈరోజు అనేక గృహ భవన నిర్మాణాలు నిర్మించేవారైనా 4 సూత్రాలు పాటిస్తారు. ఆ సూత్రాలు ఏమిటైనగా, ఈశాన్యంలో గుంట, ఆగ్నేయంలో మంట, నైరుతిలో పంట, వాయువులో పెంట అంటారు. అంటే ఒకటే గుడ్డి గుర్తు. అంటే ఈశాన్యంలో నీళ్లు ఉండాలి, ఆగ్నేయంలో వంట వండుకోవాలి, నైరుతిలో యజమాని నివసించాలి, బీరువా ఉండాలి, వాయువులో చిల్డ్రన్స్ రూమ్ ఉండాలి, బాత్రూమ్ ఉండాలని చెప్తారు. ఇలా 2 పొడవులు 2 వెడల్పులు ఎవరైతే సమాంతరంగా ఏర్పాటు చేసుకుంటారో వారికి సకల శుభాలను ఐశ్వర్యాలను ఆ గృహం కలిగిస్తుందని చెప్పి అందరూ పాటించాల్సినటువంటి నియమంగా గుర్తుపెట్టుకోవాలి. మిథున రాశి వారికి ఈ 2026వ ఆంగ్ల సంవత్సరంలో, అలాగనే శ్రీ పరాభవనమ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు ఎలా ఉంటున్నాయి, అలాగే మీరు ఉండబడినట్టు స్వగృహము రెంటెడ్ ఇళ్లలో ఎలాంటి మార్పులు చేసుకుంటే గ్రహాలు యోగించడం వలన ఐశ్వర్య అపార కుబేరవంతులు అవుతారో గమనించాలి. గత 12 సంవత్సరాలుగా ఎదురు చూడనటువంటి సువర్ణపు అధ్యాయము మిథున రాశి వారికి ప్రారంభమవుతుందని చెప్పి కూడా మీరు గమనించాలి. దీనికి కారణం ఏమిటయ్యా అనగా, యమునా నది పుష్కర మహోత్సవ సందర్భంగా దేవగురు బృహస్పతి కర్కాటక రాశిలోకి, జలరాశిలోకి ఉచ్చ స్థితిలోకి రావడమే మిథున రాశి వారికి పట్టిందల్లా బంగారం కాబోతుంది. అలాగనే జనవరి మరియు పరాభవనమ సంవత్సరం ఆదాయ వ్యయాల్ని మనం గమనించినట్లయితే ఆదాయం 8, వ్యయం 11 అనగా -3లోకి పోతున్నారు. అంటే గ్రహాలు యోగించినప్పుడు, అనంతమైన సంపద వచ్చినప్పుడు మనకు ఏమని చెప్పిందయ్యా అంటే, పెద్దవాడు చెప్తున్నారు ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. కనుక ఆధ్యాత్మిక చింతన, సత్ప్రవర్తన వలన ఈ యొక్క -3ని ఎలా మనం నివారించుకోగలగాలి అన్నట్లయితే, మనకు గృహము భగవంతుడి దయ వల్ల అద్భుతంగా నిర్మాణం చేసుకున్నారు, లేదంటే రెంటెడ్ ఇల్లు ఉంటున్నారు, సొంత ఇల్లు కావాలి అనుకున్న వారు దయచేసి అప్పులు చేయొద్దు. బ్యాంకులు జోళ్ళు కూడా వెళ్లకుండా నీకు ఉండబడిన వాటితో సర్దుకపోయి రూపాయి కూడబెట్టుకొని స్వగృహాన్ని నిర్మించుకొని గృహంలో ఎలాంటి వాస్తు దోషం లేకుండా ఏర్పాటు చేసుకుంటారో, కుబేర కాళభైరవ స్వామి అష్టదిగ్బంధనము అంటే సొంత ఇల్లు కలిగిన వారు అష్టదిగ్బంధనం ఇంటికి ఎప్పుడైతే చేసుకుంటారో -3 నివారించి అధిక ధనాన్ని పొందగలరు. అదే రెంటెడ్ ఇండ్లలో ఉండబడిన వారు ఈ నక్షత్ర నవగ్రహ కల్ప వృక్ష దేవతను ఇలా పూజా మందిరంలో ఎవరైతే ఉంచుకుంటారో వారికి సర్వత్రా శుభం కలుగుతుంది. కనుక మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా, మృగశిర నక్షత్రం 3వ పాదం 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలో 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదాలు కలిపితే మిథున రాశి. చాలామందికి డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాలను అనుసరించి తెలియజేసుకుందాం. కా, కీ, కు, కం, అజ్ఞ, చ, కే, కో, హ అక్షరాల వారందరూ కూడా మిథున రాశి జాతకులు అవుతారు. కనుక గృహం లేని వారు ఈ నవగ్రహ నక్షత్ర కల్పవృక్ష దేవుని పూజామందిరంలో పెట్టుకుంటే ఈ 2026వ సంవత్సరంలో నూతన గృహాన్ని నిర్మించుకుంటారు. కారణం ఏమిటి? యమునా నది పుష్కర సందర్భంగా దేవగురు బృహస్పతి యొక్క దివ్యమంగళ ఆశీస్సుల చేత స్వగృహం కలిగిన వారు కాళభైరవ స్వామివారి
కుబేర అష్టదిగ్బంధనం చేసుకున్నట్లయితే అనంత కుబేరులు అవుతారు అని చెప్పి కూడా గమనించాలి.